ఈరోజు ఈ డిబేట్లో మనం మన ప్యానలిస్టులను అడిగి విశ్లేషణ చేద్దాం. సురవి యాదయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. మొదట మన స్టూడియోలో ఉన్నారు. సార్, ఏదైతే మీరు గ్రామ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, మీరు రేవంత్ రెడ్డిని కలిశారు, అనేక మంత్రులను కలిశారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయిపోయి అంటే మీ కాలం ముగిసి సంవత్సరం దాటిపోయింది. ఫిబ్రవరి 2024లో మీ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్ల యొక్క అధికారంలో నడుస్తూ ఉంది. మరి గ్రామాల్లో పాలన ఎలా ఉంది? మీరున్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు మీరు లేనప్పుడు ఏ విధంగా ఉంటా ఉన్నది ఒకసారి మా వీక్షకులు ఒకసారి చెప్పండి. కోర్ సైడ్ యాజమాన్యానికి మా స్థానిక సంస్థ ఎన్నికల పైన నిర్వహిస్తున్న డిబేట్కు ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న వారికి కూడా అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకో కథనాలు వస్తున్నాయి, చూస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిశుభ్రత పడకేసింది, పరిపాలన పడకేసింది. గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ బీసీలు 42% రిజర్వేషన్ అని, కామారెడ్డి డిక్లరేషన్ అని ఈ ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం పైన నెట్టేదామంటే కేంద్రం కూడా కులగణాంకాలు చేస్తామంటే బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేసి మేము ఎన్నో సంవత్సరాల నుండి తరతరాల నుండి 78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కులగణన జరగబోతుంది అనే ఆశలతో నాడు ఆర్కిస్ట్రేయన్ నుంచి మొదలు పెట్టుకుంటే, అదేవిధంగా బీసీ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ కానించెల్లి నిన్న పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది జాగృతి నుంచి కవితక్క గారు కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని ప్రభుత్వంతో అనేక వాదనలు చేస్తూ ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలంటే మరి కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన బీసీ 42% డిక్లరేషన్ను కానీ అమలుపరచాలంటే ఇప్పటింతలా ఎన్నికలు జరగవని క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ జూన్లో ఎన్నికలు వస్తాయని అడావిడి చేస్తూ ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే రోజుకో రకంగా ప్రతిపక్ష నాయకుల మీద కాళేశ్వరం ప్రాజెక్టుతోని నోటీసులని ఇట్లా డైవర్ట్ చేస్తూ గ్రామ పంచాయతీ పరిపాలనను బస్టు పట్టిస్తుంది. మా పెండింగ్ బిల్లులు మా ప్రభు అని మేము దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి మా బిల్లులు చెల్లించామని మేము ఎక్కని మెట్టు లేదు, ముక్కని ప్రజాప్రతినిధి లేదు, దండాలు పెట్టినాం. మేము మొత్తం మీద మా ఆవేదన కూడా వెలిబుచ్చి మీ ప్రభుత్వం నుంచి ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, మా బిల్లులు చెల్లించామని చెప్తే మొన్న మాత్రం 153 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి దాన్ని ఎస్డిఎఫ్ నిధులు అని చెప్పి ఆ ఎస్డిఎఫ్లో కూడా చిన్న కాంట్రాక్టర్లకు ఎవరికి బిల్లులు అందదే వీళ్ళు పర్సంటేజీలు ఇచ్చి దాన్ని సాక్ష్యం చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. కానీ గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన ఎస్ఎఫ్సి నిధుల నుంచే ఈ స్టేట్ ప్రభుత్వం నుంచి మేము తీర్మానం చేసిన పనుల మీద ఎంబీలు రికార్డ్ అయినాయి. ఆ బిల్లులు చెల్లించవని మహాప్రభు అని వేడుకున్నాం, దండాలు పెట్టినాం. అయినా కానీ కనికరించకుండా మా బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన మా సర్పంచ్లు పెండింగ్ బిల్లులు అడుగుతారు అని ముందస్తు అరెస్టు చేయడం అంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ మాకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు కానీ చెల్లించి మీరు ప్రజాపాలన కొనసాగించాలి. కానీ మీరు ఇప్పుడు ఎన్నికలకు పోతామంటే కూడా ఎవరు నమ్మతలేరు. ఎందుకంటే మీరు ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు అమలు పరచాలని మీ బీసీ సంఘాలు మీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ అంటే కేంద్రానికి మీరు తీర్మానం చేసి శాసనసభలో తీర్మానం చేసి పంపించారు. ఆ కేంద్రం కూడా మేము ఓకే చేస్తామని చెప్పారు. మరి దానికి సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలంటే ఇది సాధ్యమని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అంటే అక్కడ చేస్తేనేమో జనగణ కులగణన చేస్తేనేమో కేంద్రము
చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కెరీట్ దక్కుతుందని వీళ్ళపైన వాళ్ళు నెట్టేసుకొని ఇది కాలయాపన చేసేటట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికీ మీరు బీసీలలో చైతన్యం వచ్చింది. వాళ్ళు మాకు ఉద్యోగ అవకాశాలు కానీ విద్యాపరంగా కానీ మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు కేటాయించాలని ఇప్పటికీ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం కూడా బీసీ వాదం అనేది వినపడుతున్నాయని ఈ పార్టీలో ఒక పసిగట్టి ఈ బీసీ 42% డిక్లరేషన్ అనే దాని మీద అమలు పరుస్తాం అనే దాని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం తలెగ్గింది, కేంద్ర ప్రభుత్వం కూడా తలెగ్గింది. కానీ ఇది కాలయాపన చేస్తున్నట్టు కనపడుతుంది. ఎన్నికలు ఇప్పటింతలా జూన్లో కానీ జూలైలో కానీ ఎన్నికలు జరగాలంటే మరి వీళ్ళు డిసిజన్ ఏ రకంగా తీసుకుంటారు? మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచలేదు. మరి ఏ విధంగా సాధ్యమవుతుందని నేను అంటున్నా. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాము, ఒకవేళ చట్టబద్ధత కాకపోయినా మా పార్టీ నుంచి మేము మా ఇంటర్నల్గా అయినా కానీ మేము బీసీలకు 42% ఇస్తామంటున్నాం. మరి ఇతర పార్టీలు ఒప్పుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ కానివ్వండి, అక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు ఇతర పార్టీలు కానివ్వండి, వారు బీసీలకు 42%. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక గ్రామ పంచాయతీ లోపల మీరు ఒక బీసీగా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చేది, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర అగ్రకులాల వారికి కనుక టికెట్ ఇస్తే అక్కడ బీసీలు గెలిచే అవకాశము ఏమైనా ఉందంటారా? వీళ్ళు ముందు ఏంటంటే బీసీలని అడ్డు పెట్టుకొని ఒక రాజకీయ క్రీడ నడుస్తుంది. ఆ క్రీడలో వీళ్ళు ఏమంటారంటే మేము ఇస్తాం 42% అని పార్టీలు ఇస్తామంటారు. ఇంకో వేరే పార్టీ ఇవ్వాలని లేదు కదా. కాబట్టి ఇది చట్టభద్రత చేసి వాళ్ళు ఇచ్చిన హామీను ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకోవాలి. ఆ కేంద్రం పైన ఒత్తిడి చేసి ఎన్నికలు నిర్వహించేటట్టు 42% రిజర్వేషన్ అమలు పరిచేటట్టు చూడాలి. కానీ ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయలు మాకు 15th ఫైనాన్స్ నుంచి గ్రామాల్లో అభివృద్ధి చెందేది ఉండే, దానివల్ల నష్టపోయినాం. అదేవిధంగా గ్రామాలలో ఇప్పటికీ ట్రాక్టర్లో డీజిల్ లేవు, డీజిల్ కొట్టించినాటికి ఆడి పైసలు లేవు అనే దాని మీద సెక్రటరీలు జేబులకు పెట్టి పనిచేసారు. వాళ్ళు కూడా సెక్రటరీలు కూడా మేము చనిపోతున్నారు మా వాళ్ళనే వాళ్ళ యూనియన్లు కూడా ఈ ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు. నన్ను కోసినా తిన్నా ఏమో అంటే పైసలు లేవంటారు. అంటే తినేవలసిన మనుషుని తినేంత రాక్షసులం కాదు, కానీ ఆయన అట్లా భ్రమలో పడుతుండు. మరి నిన్న చూస్తా యాదాద్రి జిల్లాకు పోయిండు. అక్కడ 1500 కోట్ల రూపాయలతో పనులని శంకుస్థాపన చేసిండు. మరి 15 రూపాయలు లేవు, ప్రజాన రూపాయి లేవన్నోడు మరి ఈ శంకుస్థాపనలు చేసి 1500 కోట్లు మరి ఏ విధంగా జనం నమ్ముతారు? వీళ్ళు ఇచ్చిన హామీలు అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళు 1500 కోట్లతో పని చేస్తామంటే ప్రజలు అంతా ఒక డైవర్ట్ చేసేందుకు, ప్రజలను మభ్య పెడతాందుకు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా, గ్రామాల అభివృద్ధి చెందే విధంగా వీళ్ళది ఏ మాత్రం ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. వీళ్ళు మంత్రులు కానీ క్యాబినెట్లో చర్చిస్తున్నాం అంటారు. ఏం పైసలు ఇవ్వవలసిన వాళ్ళ బిల్లులు ఇవ్వండి, వాళ్ళు కార్యదర్శులు చచ్చిపోతున్నారని దాని మీద చూడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా పెట్టాలి, రిజర్వేషన్లు ఎట్లా తీసుకురావాలనే దాని మీద క్యాబినెట్ పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ నిర్ణయాలు తీసుకోకుండా ఏదో మేము పేరుకు ఇట్లా అభివృద్ధి పనులని చేస్తున్నామని ప్రజల్ని డైవర్ట్ చేస్తా కూడా ఎవరు నమ్మే కాలం లేదు. ఇప్పటికీ ప్రభుత్వంకి చెప్తున్నాం. కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. మీరు కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా, ఢిల్లీ రిజర్వేషన్లు ఖరారు చేపిస్తారా చూడాలి. మొన్న జాగృతి నుంచి కూడా బలమైన డిమాండ్ వచ్చింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్కు మీరు అమలు పరచకుండా ఎన్నికలు పోతే ఎన్నికలు అడ్డుకుంటామని చెప్తున్నారు. బీసీ సంఘాలు ఆ రకంగానే చెప్తున్నారు, బీసీ ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వానికి మరి ఏ రకంగా చేస్తుందో కానీ అందరికీ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. ఓకే సార్, నెక్స్ట్